సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టెస్ట్ ఫార్మాట్ ఆడేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో అమీతుమీ తేల్చుకోనుంది. నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఎలా ఆడబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇంగ్లాండ్ చేరినటువంటి టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తుంది. ఈ క్రమంలోనే టీమిండియా తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా అని యావత్ క్రికెట్ ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది. అనుభవం, టెక్నిక్ నేపథ్యంలో కేఎల్ రాహుల్ను ఓపెనర్గా ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్కు జతగా కేఎల్ రాహుల్ని ఓపెనర్గా ఆడించాలని కూడా మాజీ క్రికెటర్లు సూచించారు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ రాహుల్ ఓపెనర్గా సత్తా చాటాడు. స్వింగ్ కండిషన్స్లో అతను మెరుగ్గా రాణించగలడు. ఇక 3వ స్థానంలో సాయి సుదర్శన్ను, 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, ఇక నెంబర్ 5లో కరుణ్ నాయర్ వస్తే బెటర్. కరుణ్ నాయర్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. రిషబ్ పంత్ను వికెట్ కీపర్గా 6వ స్థానంలో ఆడనుండగా రవీంద్ర జడేజాకు ఏకైక స్పిన్నర్గా అవకాశం దక్కనుంది. పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతోంది. ఇంగ్లీష్ కండిషన్స్లో బ్యాటింగ్ విభాగం అనేది బలంగా ఉండటం ముఖ్యం. ఇక పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్తో పాటు ప్రసిద్ధ కృష్ణలకు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.